ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికి నమస్కారం అండి. మనకి 2026 సంవత్సరం జూన్ 25వ తేదీ అనగా గురువారం రోజున నిర్జల ఏకాదశి అండి. ఈ నిర్జల ఏకాదశి రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, అసలు ఈ నిర్జల ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఒకవేళ ఉపవాసం ఉన్న వాళ్ళు ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సంవత్సరంలో వచ్చే అతిపెద్ద ఏకాదశి పాండవ నిర్జల ఏకాదశి అండి. ఇది జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో ఏకాదశి నాడు ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరిస్తాము. కనీసం నీరు కూడా తాగకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. చాలా కఠినమైనదండి. కానీ మనం సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల ఫలితము ఈ ఒక్క ఏకాదశి చేయడం వల్ల 24 ఏకాదశుల ఫలితం అయితే దక్కుతుందని మన పురాణాలు అయితే ఉందండి. పాండవ భీముడు వ్రతానైతే ఆచరించి 24 ఏకాదశుల వ్రత ఫలితాన్ని అయితే పొందినట్లు కూడా మన పురాణాలు అయితే ఉందండి. అయితే ఇంతటి విశేషమైనటువంటి ఈ నిర్జల ఏకాదశి రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి అనే అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే తెలియజేస్తారండి. కనీసం నీరు కూడా తాగకుండా ఈ రోజైతే ఉపవాసం ఉండాలి. ఎవరైతే ఈ ఏకాదశి నియమాలు పాటించాలనుకుంటున్నారో వారు ముందు రోజు దశమి నుండే మనం ఏకాదశి నియమాలు అయితే పాటించాలండి. దశమి రోజే సాత్విక ఆహారం అనేది తీసుకోవాలి. సాయంత్రము భోజనం చేయకుండా టిఫిన్ అనేది లైట్గా టిఫిన్ అలాంటిది అయితే తీసుకోవాలండి. తర్వాత ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి అంటే కనీసం నీరు కూడా తాగకుండా ఏకాదశి వ్రతాన్ని అయితే పాటించాలండి. అంటే ఈ రోజు మొత్తం కూడా కనీసం నీరు కానివ్వండి ఏమీ తీసుకోకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించాలి. తర్వాత రోజు ద్వాదశి రోజున మరలా ఉదయం స్వామివారికి పూజ చేసుకొని తర్వాత ఉపవాస విరమణ అనేది చేయాలండి. ఈ విధంగా మనం నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం అనేది పాటించాలి. ఒకవేళ మీరు నీరు తాగకుండా ఉండలేము అనుకునే వాళ్ళైతే రోజంతా కనీసం సూర్యాస్తమయం అయ్యేంత వరకైనా నీరు తాగకుండా ప్రయత్నించండి. కానీ ఇంకొంచెం సేపు అయినా ఉంటే మనకే మంచిదండి. ఎందుకంటే మనం 24 ఏకాదశులు చేసిన ఫలితము ఈ ఒక్క ఏకాదశి చేయడం వల్ల అయితే దక్కుతుంది. ఈరోజు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి స్నానం ఆచరించి ఇంటిని పూజ గదిని అంతా శుభ్రం చేసుకొని స్వామివారికి పూజ అయితే చేసుకోవాలండి. ఈ పూజ అనేది మనం పూజా మందిరంలోనే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేది చేసుకుంటున్నాం. ఇక్కడ స్వామివారికి ముందుగా పిండి దీపాలు అయితే పెట్టుకుంటున్నాండి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బియ్యపిండి దీపాలు అయితే చేసుకుంటున్నాను. ఈ బియ్యపిండి దీపాలు అనేది మనం 2 వెలిగించుకోవచ్చు, 5 వెలిగించుకోవచ్చు, 7 వెలిగించుకోవచ్చు అండి. మీ ఇష్టం. మీరు ఎన్ని వెలిగించుకొని పూజ చేయాలనుకుంటే అన్ని వెలిగించుకొని అయితే నిర్వహించుకోవచ్చు. నేను ఇక్కడైతే 7 దీపాలు అయితే పెట్టుకుంటున్నా అండి. ఈరోజు ముఖ్యంగా తులసి దళాలు పూజలో ఉండేటట్టయితే చూసుకోండి. ఆ స్వామివారికి తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఏకాదశి రోజున ముందుగా మనం ఒక పీఠం పైన ఒక క్లాత్ అనేది వేసుకొని ఆ క్లాత్ పైన 3 గుప్పెలు బియ్యం వేసుకొని స్వామివారి చిత్రపటం పెట్టుకోవాలండి. ఇక్కడ మీరు విష్ణుమూర్తి చిత్రపటం ఉంటే అదైనా పెట్టుకోవచ్చు, లేదా మీ దగ్గర విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారంలో అయినా స్వామివారి ఫోటో ఉంటే అదైనా పెట్టుకోవచ్చండి. లేదా మీ దగ్గర వెంకటేశ్వర స్వామి, ప్రతి ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంటుంది కదండి, ఆ ఫోటో అయినా పెట్టుకొని మనం ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చు. నా దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారి సమేత ఫోటో ఉంటే ఆ ఫోటోని అయితే పెట్టుకొని నేను ఈ పూజ అయితే చేసుకుంటున్నా అండి. ఇంకా నా దగ్గర విగ్రహాలు ఉంటే విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నా అండి. అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహము, లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలు కూడా నేను పూజలో పెట్టుకొని ఈ పూజ అయితే నిర్వహించుకుంటున్నాను. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే పాటించాలనుకుంటున్నారో వారు బ్రహ్మముహూర్తం నుండి మరలా తర్వాత రోజు పారణ సమయం వరకైతే ఈ ఉపవాసం అయితే ఉండాలండి. కనీసం నీరు కూడా త్రాగకుండా ఈ ఉపవాసం అనేది ఉండాలి. ఇంకా వేరే లిక్విడ్స్ కూడా తీసుకోకుండా ఏమీ తినకుండా కూడా ఈ ఉపవాసం అయితే పాటించాలండి. ఒకవేళ నీరు తాగాలి అనుకుంటే బ్రహ్మముహూర్తం అంటే ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తం లోపలైతే తాగొచ్చండి. ఆ తర్వాత అయితే మనం తాగకూడదు. మేము రోజు మొత్తం నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేము అనుకునే వారైతే ఏంటంటే సూర్యాస్తమయం ఉంటుంది కదండి, ఆ సూర్యాస్తమయం తర్వాత నీరైతే తాగవచ్చండి. ఒకవేళ మేము చేయగలుగుతాము అనుకుంటే భగవంతుని కోసము ఇంకొంచెం సేపు ఆ భగవంతుని కోసం అయితే ఈ ఉపవాసం అనేది పాటిస్తే మనకే మంచిదండి. ఇంకా ఈ ఏకాదశి ఎవరెవరు పాటించాలంటే
మన గ్రంథంలో అయితే 8 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల లోపు వారు ఎవరైనా సరే ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించవచ్చండి. ఎవరైనా పాటించవచ్చు. కానీ చిన్నపిల్లలు వృద్ధులకు పూర్తిగా అయితే ఈ నిర్జల ఏకాదశి అయితే ఉండనవసరం లేదండి. వారు వేరే నీరైనా తాగవచ్చు. ఒకవేళ మాకు ఆరోగ్యం అనేది సరిగా లేదు అనుకునే వాళ్ళైనా సరే ఫ్రూట్స్ కానివ్వండి, పళ్ళు ఇలాంటివి అయితే తీసుకొని ఏకాదశి నియమాలు అయితే పాటించవచ్చండి. ఇంకా ఏకాదశి రోజున తులసి అమ్మవారికి అయితే నీళ్లు పోయకూడదని అంటారు. ఎందుకంటే తులసి అమ్మవారు కూడా ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని అయితే పాటిస్తారండి. ముందుగా మనం దీపారాధన చేసుకున్న తర్వాత గణపతికి పూజ చేసుకొని తర్వాత స్వామివారికి అయితే పూజ అయితే చేసుకోవాలండి. మీరు ఒకేలా పూజా మందిరంలో అయినా నార్మల్గా మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగైనా చేసుకొని ఆ స్వామివారికి సంకల్పం తీసుకొని ఉపవాసం అనేది పాటించవచ్చు. మనం ఈ రోజున ఈ ఏకాదశిని పాటించడం వల్ల సంవత్సరంలోని 24 ఏకాదశిల పుణ్యాన్ని అయితే ఈ ఒక్క ఏకాదశి పాటించడం వల్ల పొందవచ్చండి. ఇంకా పాపాల నుండి విముక్తి పొందవచ్చు. ఇంకా ఆరోగ్యము, ఐశ్వర్యము, వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుందండి. ఇలా మనం ఈ నిర్జల ఏకాదశి రోజున స్వామివారికి పూజ చేసుకొని ఉపవాసం అనేది పాటించాలి. నేను ఇక్కడ 7 పిండి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. తమలపాకుల పైన పిండి ప్రమిదలు అయితే పెట్టుకొని మనం ఆవు నెయ్యితో కానివ్వండి, నువ్వుల నూనెతో కానివ్వండి ఈ దీపాలను అనేది వెలిగించుకోవచ్చండి. ఇంకా మీ దగ్గర తులసి దళాలతో ఉంటే మీ దగ్గర ఉన్న ఫ్లవర్తో చక్కగా స్వామివారికి అలంకరించుకొని స్వామివారికి అర్చిస్తా ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మీరు నీరు త్రాగకుండా ఉండలేమో అనుకునే వాళ్ళు ఏంటంటే ఆ స్వామివారికి చెప్పుకొని పాలు, పండ్లు ఇలాంటివైనా తీసుకుంటా ఈ రోజున ఉపవాసం అయితే చేసుకోవచ్చండి. ఈ రోజునైతే ఏకాదశి రోజున అన్నాన్ని అయితే తినకూడదు అంటారండి. ఎందుకంటే అన్నంలో మురాసుడు అనే రాక్షసుడు అయితే ఉంటారు. ఒకవేళ మీరు ఉపవాసం లేని వాళ్ళైతే ఈ రోజున అన్నం తినకుండా మనం ఇలా పాలు, పండ్లు అనేది తీసుకుంటా ఈ నియమాలు అయితే పాటించవచ్చు. అసలు ఈ నిర్జల ఏకాదశి వెనుక మనకి ఒక కథ అయితే ఉందండి. మన హిందువుల సాంప్రదాయాల ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని 2వ పాండవ సోదరుడైన భీముడికి వ్యాస మహర్షి వివరించాడండి. అందువలన ఈ ఏకాదశిని భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారు. మహాభారతం మరియు పద్మపురాణం రెండింటిలోనూ ఈ నిర్జల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా చెప్పబడింది. పాండవులందరూ ఏకాదశి వ్రతాన్ని అయితే పాటిస్తూ ఉండేవారు. కానీ భీముడు మాత్రం తిండిపోతో ఆకలిని భరించలేక ఈ వ్రతాన్ని అయితే ఆచరించలేకపోయాడండి. అయితే భీముడు కూడా ఏకాదశి వ్రతం యొక్క పుణ్యాన్ని పొందాలని కోరుకున్నాడు. అందుకే ఒకేసారి ఆహారాన్ని ఆస్వాదించడానికి మరియు ఉపవాసం కూడా పాటించడానికి ఒక మార్గాన్ని అయితే కనుగొనమని భీముడు వ్యాస మహర్షిని అయితే వేడుకున్నాడండి. కానీ ఋషి భీముడికి భోజనం చేయడం మరియు ఉపవాసం పాటించడం రెండూ సాధ్యం కాదని చెప్తాడు. అయితే ఒకేసారి 24 ఏకాదశుల వ్రతాన్ని ఫలితాన్ని పొందే ఒక అద్భుతమైన మార్గాన్ని ఋషి భీముడికైతే సూచిస్తారండి. అదే నిర్జల ఏకాదశి వ్రతము. జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్షంలో నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని వ్యాస మహర్షి అయితే భీముడికి సలహా ఇస్తాడు. భీముడు ఆ ఋషి వాక్కులను పాటించి నిర్జల ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించాడండి. దీనివల్ల భీముడు ఒకేసారి 24 ఏకాదశుల వ్రతాల పుణ్యాన్ని అయితే పొందగలిగాడు. ఈ విధంగా మనం నిర్జల ఏకాదశి రోజున పూజ చేసుకొని స్వామివారికి ఉపవాసం ఉండి ఆ స్వామివారి నామస్మరణ చేసుకుంటా, విష్ణు సహస్రనామం చదువుకుంటా, లేదా ఓ నమో భగవతే వాసుదేవాయ నమః అంటూ ఆ స్వామివారికి తలుచుకుంటా స్వామివారిని పూజ చేసుకుంటే ఈరోజు మనకి ఈ సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి. ఒకవేళ మీరు పూజ చేసుకోలేకపోతున్నారు అంటే మేము ఇంట్లో హాస్టల్లో ఉంటున్నాము, అలా మాకు పూజ చేసుకుంటా కుదరదు, జాబ్కి వెళ్తున్నాం అనుకునే వాళ్ళు ఒకవేళ మీరు పూజ చేసుకోలేకపోయినా ఆ స్వామివారిని తలుచుకుంటా ఆ స్వామివారిని అంటే ఓ నమో భగవతే వాసుదేవాయ నమః అంటూ తలుచుకుంటా మనం ఉపవాసం అనేది పాటించవచ్చండి.
ఎవరైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారో వారు ఉపవాసం విరమించవలసిన సమయం వచ్చి మనకి 26వ తేదీ అనగా శుక్రవారం రోజున ఉదయం 5:56 నుండి ఉదయం 8:31 లోపు మనం ఉపవాసం అనేది విరమించవచ్చండి. మనం ఉదయం కూడా పూజ చేసుకొని ఉపవాసం అయితే విరమించవచ్చు. ఒకవేళ మేము పూజ చేసుకోలేము అనుకునే వాళ్ళు కనీసం దేవాలయానికి వెళ్ళైనా ఆ స్వామివారిని దర్శించుకోవచ్చండి. ఒకవేళ ఈరోజు ఏకాదశి రోజైనా సరే మీరు పూజ చేసుకోలేకపోతున్నాను అనుకుంటే ఆ స్వామివారి దగ్గరికి దేవాలయానికి వెళ్ళైనా స్వామివారిని తలుచుకుంటా ఈ ఉపవాసం అయితే పాటించవచ్చు. ఒకవేళ అది కూడా కుదరట్లేదు అనుకునే వాళ్ళు మనం ఇంట్లోనే సరే మనం ఉన్న ప్లేస్లోనే ఆ స్వామివారిని తలుచుకుంటా ఉపవాసం అనేది పాటించవచ్చండి. ఇవేమీ చేయలేము అనుకునే వాళ్ళు ఓ నమో భగవతే వాసుదేవాయ నమః అంటూ స్వామివారికి ధ్యానించుకుంటా కూడా ఉండవచ్చు. ఓకే అండి, ఈ నిర్జల ఏకాదశి రోజున పూజ ఎలా చేసుకోవాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.